మనకి కటక్ నుంచి పేషెంట్ మొన్న ప్రీ ప్రొసీజర్ మనం మాట్లాడుకున్నాం. ఈయన ప్రాబ్లమ్ ఏంటి? సర్జరీ చేయబోతున్నామని. సో, సర్జరీ అయ్యి ఇది రెండో రోజు. అంటే మీకు మొన్న మనం వీడియో తీసాం. ఈరోజు పోస్ట్ ప్రొసీజర్ వీడియో. సో, ఈయనకి ప్రొమిడాన్ ఇంప్లాంట్స్ మనం పెట్టడం జరిగింది. ప్రొమిడాన్ ఇంప్లాంట్స్ ఉన్న ఇంప్లాంట్స్‌లో బెస్ట్ యాస్ వెల్ యాస్ లాంగ్ లాస్టింగ్ అండ్ సెక్షువల్ ప్లెజర్ బావుంటది. సో, యావరేజ్‌గా దీని కాస్ట్ మీకు 1.7 లాక్స్ నుంచి 2 లాక్స్ వరకు ఉంటది సర్జరీ కాస్ట్. సో, ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత ఇది రెండో రోజు కాబట్టి ఆయన మాటలోనే విన్నాం. మీకు ఎలా ఉంది? సర్జరీ అయ్యి మీకు రెండో రోజు అని సర్జరీ రోజు నుంచి అసలు మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఏమీ ఇబ్బంది లేదు. బాగానే చేశారు. బాగానే చూసుకున్నారు. హ్మ్. మంచిగా ఉంది. రిజల్ట్ 2 నెలల తర్వాత వస్తదన్నారు. హ్మ్. అంతా బాగానే హ్యాపీగా అయిపోయింది. ఎలాంటి ఇబ్బంది లేదు. సర్జరీ అయినట్టుగా నాకు కూడా తెలియటం లేదు. ఓకే. కానీ సర్జరీ అయితే చేశానులెండి మీకు. అంటే మంచిగా చేశారు. నొప్పి ఏం లేకుండా బాగానే చేశారు అని చెప్తున్నారు. ఓకే. సో, భయపడడానికి వస్తారు. ఆ! అలా కాకుండా మంచిగా అయిందని ఆ! చెప్తున్నాను. ఓకే. సో, సర్జరీకి రోజు మీకు ఆబ్వియస్లీ మీకు అనస్థీషియా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మిమ్మల్ని బెడ్ మీద పడుకోబెట్టి మీకు మీ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంది? అంటే బానే చూసుకున్నారా? బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగా చేశారు. సర్జరీ అదిని. సో, మీకు చేసినప్పుడు నొప్పి ఏమైనా తెలిసిందా అదే సర్జరీ? చెప్పాడు. నొప్పి ఏం లేదు. మంచిగా చేశారని. సో, సర్జరీ అయిపోయిన తర్వాత మీరు ఎన్నో రోజు నుంచి నడవడం మొదలెట్టారు? సర్జరీ అయిన ఒక్కరోజు తర్వాత ఒక రోజు తర్వాత నడవడం కూడా మొదలెట్టారు. ఎలాంటి ఇబ్బంది లేదు. సో, నడుస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ ఇబ్బంది లేదు. ఫ్రీగా మంచిగా అయింది. ఫ్రీగా బానే ఉంది. ఆ. సో, ఈ రోజు సర్జరీ అయిన తర్వాత రెండో రోజు కాబట్టి బేసిక్ కొద్దిగా సెలైన్ అది ఎక్కించడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత రేపు మీకు డిశ్చార్జ్ ఇచ్చేస్తాం. ఓకే సో, సార్. సర్జరీ అయిన వెంటనే మీరు సెక్షువల్‌గా పాల్గొనకూడదు. 2 మంత్స్ గ్యాప్ తీసుకొని అప్పుడే పాల్గొనాలి. సో, మీకు ఆల్రెడీ చెప్పినట్టు. సో, చాలామంది వ్యూవర్స్‌కి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో, పినైల్ ఇంప్లాంట్ వర్క్ అవుద్దా అని. పినైల్ ఇంప్లాంట్ వర్క్ అవుద్ది. దీని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సెక్షువల్ టైం కూడా పెరుగుద్ది. సెక్షువల్ ప్లెజర్ కూడా ఉంటది. సో, చాలామంది మ్యారేజ్ అయ్యి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాళ్ళ వైఫ్‌తోనైనా సరే ఈ సర్జరీ మేము ప్రిఫర్ చేస్తాము మా పేషెంట్స్‌కి. సో, ఇనీషియల్‌గా మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్ కూడా వర్క్ అవ్వకపోతే ఈ సర్జరీ ప్రిఫర్ చేయాలి. ఈ సర్జరీ ప్రిఫర్ చేసిన వాళ్ళకి రిజల్ట్ చాలా బాగుంటది. అండ్ దెన్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎరెక్షన్ ఇష్యూస్ వల్ల మీకు మీ పార్ట్నర్ మధ్యన ప్రాబ్లమ్స్ ఏవైతాయో అవి తొలగిపోతాయి. సో, ఎవరికైనా సరే ఈ సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటే విజే క్లినిక్స్ మాది. మమ్మల్ని సంప్రదించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీద కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఈ సర్జరీకి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, క్యాష్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ మీద కూడా చేస్తాము. సో, ఇలాంటి పేషెంట్స్ మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఈయన కటక్ నుంచి వచ్చారు. సో, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ట్రస్ట్ చేసినందుకు. అండ్ ఎవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది కావాలి అని అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీద కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.